ఫ్రెండ్స్, ఈరోజు మనం బేసిక్ కంప్యూటర్ కోర్సులో 5th క్లాస్ గురించి చూద్దాం. మీరు ఈ బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్గా నేర్చుకోండి. మీరు అలాగే టైపింగ్ కూడా నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ టైపింగ్ క్లాసెస్ చెప్పాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేశాను. స్టార్ట్ మీద క్లిక్ చేసాము అనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఇక్కడ కనబడకపోతే ఈ స్టార్ట్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్స్ అన్నిటిలో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ వరకే చెప్తా. ఫస్ట్ వచ్చేటప్పటికి సిస్టమ్. ఈ సిస్టమ్ మీద క్లిక్ చేయగానే డిస్ప్లే సెట్టింగ్స్ కనబడతాయి. ఈ డిస్ప్లే సెట్టింగ్స్ మనకి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసినా లేదంటే మీరు స్టార్ట్లోకి వచ్చి సెట్టింగ్స్లో సిస్టమ్ మీద క్లిక్ చేసిన ఒకటే. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి బ్రైట్నెస్ అండ్ కలర్. ఇక్కడ నేను బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 70 పెట్టా. మనం 50 నుంచి 70 లోపు బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ 100 పెట్టి మీరు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ యూజ్ చేయడం అలవాటు చేసుకున్నారు అనుకోండి, దానివల్ల మీ కళ్ళు కొంచెం టైర్డ్ అయ్యి మీ కళ్ళకే ఇబ్బంది. నేనైతే 70 యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కేల్ అండ్ లేఅవుట్. ఇక్కడ టెక్స్ట్ సైజు అలాగే యాప్స్ అదర్ ఐటమ్స్ ఇవన్నీ ఏ సైజులో కనబడాలి. నా ల్యాప్టాప్కి వచ్చేటప్పటికి 125% రికమెండెడ్ చేస్తుంది. ఒక్కొక్కరు పీసీలో ల్యాప్టాప్లో 100 కూడా రికమెండెడ్ చేస్తుంది. నేను ఈ రెండు కాకుండా నేను ఒక 175 పెట్టుకుంటాను అంటే ఇవన్నీ జూమ్ అయిపోతాయి, మనకి పెద్ద లెటర్స్లో కనబడుద్ది. అదే మీరు 100 పెట్టారు అనుకోండి, 100లో బాగా చిన్నగా అయిపోతాయి. వచ్చేటప్పటికి రికమెండెడే పెట్టుకుంటున్నా. మీరు కూడా ఇక్కడ రికమెండెడ్ అని దేనికి చూపెట్టుద్దో అదే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిస్ప్లే రెజల్యూషన్. నా ల్యాప్టాప్ వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డి, అందుకే 1920 1080 చూపెడుతుంది. అలాగే మీ పీసీ మీ ల్యాప్టాప్ ఒక్క రెజల్యూషన్ చూపెట్టుద్ది. మీది ఒకవేళ 4K అనుకోండి, ఇక్కడ మీకు 4K సైజెస్ వచ్చి రికమెండెడ్ అని వచ్చుద్ది. అదే హెచ్డి మానిటర్ అనుకోండి 1280 720 వచ్చి అక్కడ రికమెండెడ్ అని వచ్చుద్ది. నాది ఫుల్ హెచ్డి కాబట్టి ఈ సైజెస్ వచ్చి రికమెండెడ్ అని వస్తుంది. ఇంకా సైజెస్ ఉంటాయి, నేనైతే చేంజ్ చేయట్లా, నాకు ఇదే సైజెస్లో కావాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌండ్. మీరు ఏమైనా మూవీస్ చూసినప్పుడు సౌండ్ ఉంటుంది కదా, నేనైతే 100 యూస్ చేస్తున్నా. మీకు స్పీకర్స్ మంచి స్పీకర్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ వాల్యూమ్ వస్తే మీరు 100 యూస్ చేయక్కర్లా, ఒక 50 పెట్టుకున్నా మీకు మంచి వాల్యూమే వచ్చుద్ది. నా ల్యాప్టాప్లో వాల్యూమ్ చాలా తక్కువ వచ్చుద్ది కాబట్టి నేనైతే 100 యూస్ చేసేస్తున్నా. ఇదే ఆప్షన్ మనకి టాస్క్ బార్లో రైట్ కూడా కనబడుద్ది. మనం ఎక్కడైనా వాల్యూమ్ పెంచవచ్చు తగ్గించవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి నోటిఫికేషన్ అండ్ యాక్షన్స్. ఇందులో మనకి నోటిఫికేషన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు దేని నుంచి నోటిఫికేషన్స్ రావాలి దేని నుంచి వద్దు అన్నది మనమే సెట్ చేసుకోవచ్చు. షో నోటిఫికేషన్స్ ఆన్ ద లాక్ స్క్రీన్. లాక్ స్క్రీన్ నుంచి మీకు నోటిఫికేషన్స్ కావాలి అంటే ఇది మార్క్ ఉంచుకుంటారు, వద్దు అంటే ఆఫ్ చేసేస్తారు. అలాగే మీకు రిమైండర్స్ దగ్గర నుంచి కూడా నోటిఫికేషన్స్ కావాలి అంటే ఇది ఆన్లో పెట్టుకుంటారు, నాకైతే అక్కర్లా. అలాగే మీకు ప్లే సౌండ్స్ దగ్గర నుంచి కూడా నోటిఫికేషన్స్ కావాలి అంటే ఆన్లో పెట్టుకుంటారు, లేదంటే ఆఫ్ అంటారు. నెక్స్ట్ కింద చూసుకున్నాము అంటే కింద మనకి ఈ అన్నిటి నుంచి మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సపోజ్ నాకు గూగుల్ క్రోమ్ నుంచి నోటిఫికేషన్స్ రాకూడదు అంటే ఇది నేను ఆఫ్లో పెట్టుకుంటా. ఇలాగా మీకు దేని నుంచి నోటిఫికేషన్స్ కావాలి దేని నుంచి నోటిఫికేషన్స్ వద్దు అన్నది మీరే సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు డేట్ అండ్ టైం సెట్టింగ్స్ దగ్గర నుంచి కూడా నోటిఫికేషన్స్ రాకూడదు అంటే ఆఫ్లో పెట్టుకుంటా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఫోకస్ అసిస్ట్. ఇది కూడా అంతే, మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ దేని నుంచి రావాలి దేని నుంచి రాకూడదు అనే ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది నేను ఆఫ్లో పెట్టాను అనుకోండి, మీరు ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేశారు అంటే సపోజ్ నేను ఫోటోషాప్ ఇన్స్టాల్ చేశాను అంటే ఫోటోషాప్ నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడికి వచ్చి ఆఫ్ పెట్టారు అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి రావు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ. బ్యాటరీలోకి వెళ్ళాము అంటే మన బ్యాటరీ ఛార్జింగ్ ఒక పర్సంటేజ్ చూపెట్టుద్ది. ప్రెజెంట్ నా ల్యాప్టాప్లో 87% బ్యాటరీ ఉంది. దీని కింద మనకి టర్న్ బ్యాటరీ సేవర్ ఆన్ ఆటోమేటికల్లీ అట్ 20% అని కనబడుతుంది కదా. నా ల్యాప్టాప్లో ఛార్జింగ్ 20% రావడం బ్యాటరీ సేవర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోవాలి. ఈ బ్యాటరీ సేవర్ ఆన్ అవ్వడం మన స్క్రీన్ బ్రైట్నెస్ అనేది
తగ్గిపోద్ది. అలాగే మనకి నోటిఫికేషన్స్ కూడా రావడం తగ్గుతాయి. మన ల్యాప్టాప్ ఎక్కువసేపు రన్ అయ్యేలాగా సెట్ చేసుద్ది. ఇక్కడ మనకి డిఫాల్ట్ గా 20% సెట్ చేసి ఉంది కదా, నాకు ఇలా 20% దగ్గర కాదు 30 దగ్గర 40 దగ్గర కావాలి అన్న మీరు సెట్ చేసుకోవచ్చు. నాకు అసలు ఈ బ్యాటరీ సేవరే వద్దు అంటే నెవర్ పెట్టుకుంటారు. నాకు ఈ బ్యాటరీ సేవర్ తోనే నా ల్యాప్టాప్ రన్ అవ్వాలి అంటే ఆల్వేస్ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ 20% అని ఉంది కదా, ఇదే రన్ చేస్తున్నా. దీని కింద ఆప్షన్ చూసుకున్నాం అంటే నాకు బ్యాటరీ సేవర్ ఆన్ అవడం బ్రైట్నెస్ తగ్గాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మార్క్ పెట్టుకోవాలి. నాకు బ్రైట్నెస్ తగ్గకూడదు, ఎలా ఉందో అలా రన్ అయిపోవాలి అంటే ఈ మార్క్ తీసేస్తారు. మనకి బ్రైట్నెస్ తగ్గితేనే మన ల్యాప్టాప్ చాలాసేపు రన్ అవుద్ది. నెక్స్ట్ కింద ఆప్షన్ వచ్చేటప్పటికి లాస్ట్ 24 hours లో గూగుల్ క్రోమ్ వల్ల 69% బ్యాటరీ ఛార్జ్ అయింది. ఇలాగా ఏ యాప్ వల్ల ఎంత పర్సంటేజ్ ఛార్జ్ అయ్యింది అన్న లిస్ట్ మనకి ఇక్కడ హైలైట్ అవుద్ది. ఇంకా మనకి మిగతా ఆప్షన్స్ అన్ని పెద్దగా యూజ్ ఉండవు. ఇంకా మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అబౌట్ ఏంటంటే మీ పీసీ యొక్క లేదంటే మీ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ హైలైట్ అవుతాయి. డివైస్ నేమ్, ప్రాసెసర్ వచ్చేటప్పటికి Ryzen 5, మనకి ఎంత జీబీ ర్యామ్ ఉంది, 16 GB ర్యామ్ ఉంది, అందులో 14.9 వరకే యూజబుల్ లో ఉంది. నెక్స్ట్ సిస్టమ్ టైప్ వచ్చేటప్పటికి 64-bit ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ విండోస్ స్పెసిఫికేషన్స్, నేను ఏ ఓఎస్ యూస్ చేస్తున్నా, నేను యూస్ చేసే ఓఎస్ వచ్చేటప్పటికి Windows 10 Pro. నెక్స్ట్ నేను ఎప్పుడు ఇన్స్టాల్ చేసా ఆ డేట్ కూడా ఇక్కడ హైలైట్ అవుద్ది. బ్యాక్ వస్తున్నా, డిస్ప్లే సెట్టింగ్స్ గురించి చూసాం కదా. నెక్స్ట్ పర్సనలైజేషన్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ లో ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్ గా ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను. ఈ ఆప్షన్స్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్, దానికోసం ఈ క్లాస్ లో చెప్పట్లేదు. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ యాప్స్. ఈ యాప్స్ లో మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. అలాగే ఆ యాప్ ఎంత స్పేస్ తీసుకుంది. సపోజ్ ఇక్కడ ఎడోబ్ ఫోటోషాప్ 2023 ఉంది కదా, ఇది 4.2 GB స్పేస్ వరకు తీసుకుంది. అలాగే మనం ఇన్స్టాల్ చేసిన యాప్స్ డేట్లతో సహా ఇక్కడ హైలైట్ అవుతాయి. ఒకేలా నాకు ఇందులో ఏదైనా యాప్ అవసరం లేదనుకోండి, సపోజ్ నేను ఈ 3D వ్యూవర్ నాకు అవసరం లేదనుకోండి, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ అన్ఇన్స్టాల్ అని కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అన్ఇన్స్టాల్ చేసేయమంటారా అని అడుగుతుంది. అన్ఇన్స్టాల్ చేసేయమంటున్నా. దీని మీద క్లిక్ చేయగానే ఇది అన్ఇన్స్టాల్ అయిపోద్ది. మన పీసీలో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఎక్కడా కనబడదు. మనకి డెస్క్టాప్ మీద ఐకాన్ ఉన్న ఐకాన్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. నాకు ఇక్కడ చాలా యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎతకడం నాకు చాలా కష్టంగా ఉంది అంటే సింపుల్ గా మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సపోజ్ VLC ప్లేయర్ అనుకోండి, VLC అని టైప్ చేయగానే VLC మీడియా ప్లేయర్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయగానే అన్ఇన్స్టాల్ అని వచ్చింది. ఇందా మనం ప్రాసెస్ చూసాం కదా, సేమ్ ప్రాసెస్ అలాగా అన్ఇన్స్టాల్ చేసేస్తాం. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అకౌంట్స్. ఇక్కడ మనకి సైన్ ఇన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులోకి వెళ్ళారు అంటే మనం లాగిన్ అవుతున్నప్పుడు లాక్ స్క్రీన్ వచ్చుద్ది కదా, అక్కడ మనం పాస్వర్డ్ టైప్ చేసి వస్తున్నాం. నేనైతే ఇక్కడ ఉన్న పాస్వర్డ్ యూస్ చేసా. ఇక్కడ మనకి హలో ఫేస్ ఆప్షన్ ఉంది కానీ ప్రెజెంట్ అన్అవైలబుల్. అలాగే ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కూడా పెట్టారు కానీ ప్రెజెంట్ అయితే రన్ అవట్లా. దిస్ ఆప్షన్ ఈస్ కరెంట్లీ అన్అవైలబుల్. అలాగే మనకి ఇక్కడ హలో పిన్ ఉంటది, సెక్యూరిటీ కీ ఉంటది, పాస్వర్డ్ ఉంటది, పిక్చర్ పాస్వర్డ్ ఉంటది. నేను ఆల్రెడీ పాస్వర్డ్ సెట్ చేసుకొని వచ్చాను కాబట్టి ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేయమంటారా అని అడుగుతుంది. మీరు ఎటువంటి లాక్ స్క్రీన్ మీ పీసీకి కానీ ల్యాప్టాప్ కానీ సెట్ చేసుకోలేదనుకోండి, మీకైతే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనబడుద్ది. యాడ్ మీద క్లిక్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి సెట్ చేసుకోవడమే. నేను ఒకవేళ పాస్వర్డ్ మార్చాలి అంటే చేంజ్ మీద క్లిక్ చేసి నా ప్రెజెంట్ పాస్వర్డ్ టైప్ చేస్తాను. నెక్స్ట్ అనగానే కొత్త పాస్వర్డ్ టైప్ చేయాల్సి వస్తుంది. ఆ పాస్వర్డ్ టైప్ చేసి ఫినిష్ అనడం నా పాస్వర్డ్ చేంజ్ అయిపోద్ది. క్యాన్సిల్ అంటున్నా. మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి టైమ్ అండ్ లాంగ్వేజ్. నేను ప్రీవియస్ క్లాసుల్లో ఆల్రెడీ ఈ ఆప్షన్ గురించి చెప్పాను. మీకు ఇక్కడ టైము డేటు ఏమైనా తప్పు ఉంటే మీరు సింపుల్గా డేట్ అండ్ టైం దగ్గరికి వచ్చి ఈ రెండు ఆన్ చేసుకున్నారు అంటే మీ టైం అండ్ డేటు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ యాక్స్. దీనిలోకి వెళ్ళాము అంటే ఇక్కడ నాకు టెస్ట్ సైజ్ కనబడుతుంది కదా, నాకు కొంచెం పెద్ద సైజులో టెస్ట్ కనబడాలి అంటే సైజ్ పెంచుకుంటారు. ఇక్కడ మీకు శాంపిల్ కనబడుద్ది. ఇది ఎవరికి యూజ్ అవుద్ది అంటే మీకు ఏమైనా ఐసైట్ ఉండి చిన్న చిన్న లెటర్స్ కనబడకపోతే ఇలా సైజ్ పెంచుకొని యూస్ చేస్తాం. నేను ఎంత సైజు పెంచి అప్లై అన్నాను అంటే నా టెస్ట్ ఈ సైజుకి చేంజ్ అయిపోద్ది. అయితే 100 సరిపోద్ది. అప్లై అంటున్నా. నెక్స్ట్ దీని కింద ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఇందా మనం ఆల్రెడీ చూసాము కదా, మనకి డిస్ప్లే బ్రైట్నెస్ 70% పెట్టుకున్నాం. అలాగే మనకి ఇక్కడ యాప్స్ కానీ టెస్ట్ కానీ ఏ సైజ్ లో కనబడాలి, ఇక్కడ ఎంత రికమెండెడ్ చేస్తుందో అదే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షో యానిమేషన్స్ ఇన్ విండో అనే ఆప్షన్ ఆన్ అయ్యి ఉంది కదా,
ఇక్కడ మనకి స్టార్ట్‌లో ఇయన్నీ యానిమేషన్ అవుతున్నాయి గదా! ఇది ఆన్‌లో ఉండడం వల్లే యానిమేషన్ అవుతుంది. ఒకవేళ మీరు ఆఫ్‌లో పెట్టారనుకోండి, ఇది మనకి యానిమేషన్స్ అవ్వవు. జస్ట్ ఇలా ఇమేజెస్ చేంజ్ అయ్యి కనబడతాయి. ఇది నార్మల్‌గా ఆన్‌లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ అలాగే విండోస్‌కి ట్రాన్స్‌పరెన్సీ అప్లై అవ్వాలనుకోండి, ఆల్రెడీ ఈ ఆప్షన్ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. ఇది ఆన్ చేశారనుకోండి, కొంచెం ట్రాన్స్‌పరెన్సీ అనేది యాడ్ అవుద్ది. నెక్స్ట్ అలాగే ఆటోమేటికల్ హైడ్ స్క్రోల్ బార్స్ ఇన్ విండోస్. మనకి స్క్రోల్ బార్స్ అనేవి ఆటోమేటిక్‌గా హైడ్ అవ్వాలనుకోండి, ఇది ఆన్‌లో పెట్టుకోవాలి. ఇది ఆన్‌లో పెట్టకపోతే మనకి హైడ్ అవ్వవు. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వస్తే అది ఎంతసేపు మనకి డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ మనకి 5 సెకండ్స్ ఉంది. మనకి 5 సెకండ్స్ వరకు డిస్ప్లే అయ్యి కనబడుద్ది. అది మీరు ఏమైనా టైం పెంచుకోవాలి అన్నా పెంచుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మీకు డెస్క్టాప్ మీద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేవాళ్ళనుకోండి, ఇక్కడ మీరు ఆఫ్‌లో పెట్టారు అంటే మీ డెస్క్టాప్ మీద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. మళ్ళీ ఆన్‌లో పెట్టారు అంటే నార్మల్‌గా వచ్చేసుద్ది. ఈ డిస్ప్లే కింద మౌస్ పాయింటర్స్. ఇక్కడ నాకు పాయింటర్ కనబడుతుంది కదా, దీని సైజు పెంచుకోవాలి అంటే పెంచుకోవచ్చు. ఇక్కడ నేను పాయింటర్ సైజు పెంచితే నాకు పాయింటర్ సైజు పెరుగుతుంది. అలాగే తర్వాత కలర్లు మారుస్తాను. ఆ కలర్లు కూడా మారుతున్నాయి. కానీ మీకు కనబడట్లా. ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇదే ఆప్షన్స్‌కి వచ్చి నేను చెప్పినట్టుగా ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా పాయింటర్ సైజు పెరుగుద్ది. అలాగే పాయింటర్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. నా పాయింటర్ మరీ పెద్దదైపోయింది, సైజ్ తగ్గించాలి అంటే సైజ్ తగ్గించుకుంటాం. నెక్స్ట్ అలాగే పాయింటర్ కలర్స్ మార్చాలి అన్నా మార్చొచ్చు. ఒకవేళ మీకు బ్లాక్‌లో కావాలనుకోండి బ్లాక్, నెక్స్ట్ ఇది కావాలి అంటే ఇందులోకి మార్చుకుంటారు. నెక్స్ట్ కలర్స్, ఇక్కడ యెల్లో ఉంది కాబట్టి యెల్లో వస్తుంది. ఒకవేళ బ్లూలో కావాలి అంటే బ్లూ. ఇలాగా మీకు నచ్చిన కలర్ కూడా మార్చుకోవచ్చు. ఈ పాయింటర్స్‌ని మనం కత్తి టైప్‌లో, పెన్ను టైప్‌లో ఎలా మార్చుకోవాలి, మనకి దానికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా ఉంది. నేను ఆల్రెడీ మార్చి కూడా చూపెట్టాను. మీకు డీటెయిల్‌గా కావాలి అంటే ప్రీవియస్ క్లాస్ చూడండి. నాకైతే డిఫాల్ట్‌ది సరిపోద్ది. ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ టెస్ట్ కర్సర్. మీరు టెస్ట్ కర్సర్ సైజ్ పెంచాలి అన్నా పెంచొచ్చు. మనకి టెస్ట్ మధ్యలో కర్సర్ వచ్చుద్ది కదా, దాని సైజ్ పెరిగిపోద్ది. అయితే డిఫాల్ట్‌ది పెడుతున్నా. ఇటు కలర్లు మార్చుకోవాలి అన్నా ఇక్కడికి వచ్చి కలర్లు మార్చుకుంటాం. మీరు కర్సర్ థిక్నెస్ పెంచాలనుకోండి, ఇక్కడ సన్నగా కనబడుతుంది కదా, ఇది పెంచారు అంటే థిక్నెస్ పెరిగిపోద్ది. ఇదైతే నాకు 1 ఉండాలి. ఇంకా మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ లో గూగుల్ క్రోమ్ లో గానీ లేకపోతే అదర్ బ్రౌజర్స్ లో గానీ 18+ కంటెంట్ ఉంటది కదా, అది స్ట్రెచ్ చేస్తే అది మీకు ఎలా కనబడాలి, అసలు నాకు ఆ కంటెంటే కనబడకూడదు అంటే ఇక్కడ స్ట్రిక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టారనుకోండి మీకు టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏది కనబడదు. అదే మీరు మోడరేట్ పెట్టారు అంటే మనకి ఇమేజెస్ వీడియోస్ కనబడతాయి, దానికి సంబంధించిన టెక్స్ట్ కనబడదు. అదే మీరు ఆఫ్ పెట్టారు అంటే మీకు మొత్తం అన్ని కనబడిపోతాయి. బ్యాక్ వస్తున్నా. ఇంకా మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి అప్డేట్ అండ్ సెక్యూరిటీ. మీరు ఈ ఆప్షన్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మనకి విండోస్ అప్డేట్. మీకు విండోస్ అప్డేట్స్ ఆల్రెడీ ఉండి మీరు అప్డేట్ చేయకపోతే మీకు ఈ సింబల్ కనబడుద్ది. ఇప్పుడు మీరు అప్డేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రీస్టార్ట్ నవ్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మన పీసీ రీస్టార్ట్ అయిపోయి మన విండోస్ 10 అప్డేట్ అయ్యి ఆన్ అవుద్ది. షెడ్యూల్ ద రీస్టార్ట్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. నాకు పలానా టైంలో ఆటోమేటిక్గా నా పీసీ రీస్టార్ట్ అయిపోయి నాకు అప్డేట్ అయిపోవాలి. నాకైతే ఈ ఆప్షన్ అవసరం లేదు. బ్యాక్ వస్తున్నా. అలాగే కింద మనకి ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. పాజ్ అప్డేట్స్ ఫర్ 7 days. నాకు 7 days వరకు నాకు విండోస్ అప్డేట్ చేసుకోమని ఎటువంటి నోటిఫికేషన్స్ ఇలాంటి ఏమీ రాకూడదు అంటే ఇక్కడ ఆఫ్ పెట్టుకుంటారు. దీని మీద క్లిక్ చేయడం ఇక్కడ మనకి డేట్ తో సహా ఈ రోజు డేట్ నుంచి 7 days తర్వాత ఆటోమేటిక్ గా నా పీసీ రీస్టార్ట్ అయ్యి అప్డేట్ అయిపోద్ది. బ్యాక్ వస్తున్నా. అలాగే మీరు ఇందులో ఏమైనా సెట్టింగ్స్ స్ట్రెచ్ చేయాలి అంటే సింపుల్ గా ఈ స్ట్రెచ్ లో సపోజ్ నాకు మౌస్ సెట్టింగ్స్ కావాలనుకోండి, మౌస్ అని టైప్ చేయగానే మౌస్ మీద ఏమేమి ఉన్నాయో అన్ని కనబడతాయి. మౌస్ సెట్టింగ్స్ అన్నాను అంటే మౌస్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, నా టీచింగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.